యూటిలైజ్ అంతేగాని చిట్టీలు మాత్రం తీసుకెళ్ళకండి. నాకు తెలిసి ఒకటే మాత్రం మీకు మీరు పాస్ అవుతారు 100%. ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇంటర్ స్టాఫ్ నుంచి తీసుకుపోయే వాళ్ళు మళ్ళీ మీరే మాకు ఫోన్ చేస్తారు, మేడం మేము పాస్ అయిపోయినాము. ఎందుకంటే మీరు క్లాస్కి వచ్చారు కదా, ఆ వచ్చింది మీకు అర్థమైపోయింది. కానీ చాలా లాజిక్గా ఇంగ్లీష్లో మొత్తం ప్యాసేజ్ సెకండ్ ఆన్సర్ అని పెడితే సరిపోతుంది. ఇంకోటి ఎందుకు చెప్తున్నామంటే మరీ మీరు మర్చిపోవడం వల్ల కరెక్షన్కి ఆన్సర్ దానికి 1 మార్క్ వస్తుంది. లేదంటే నేను చెప్పిన ఆల్రెడీ 2 మార్క్స్, అక్కడ 4 మార్క్స్ అంటే మీకు 1 మార్కే కదా లెస్ అవుతుంది. హ్యాండ్ రైటింగ్ 1 మార్క్ ఇస్తారు కరెక్షన్. ఎందుకంటే నేనే వెళ్తాను, సుబ్బారావు సార్ వెళ్తాను, విజయ మేడం మీ పేపర్స్ మేము చూసినాం కాబట్టి మాకు తెలుసు. ఆల్రెడీ నీట్గా ఉందాం అనుకో మేమే వేసేస్తాం 1 మార్క్. కాబట్టి మీరు అన్ని థింక్ చేయండి, హ్యాపీగా ఉండండి. మీరు విష్ ఆల్ ది బెస్ట్. కాబట్టి ఇంకోటి ఏంటంటే థింక్ చేయకండి. మీరు ఏదో పెద్ద ఏమంటారు సముద్రం ఏదో దాటడానికి వెళ్ళడం లేదు. ఏదో మీకు అవకాశం వచ్చింది, యూటిలైజ్ చేసుకుంటున్నారు. యూ షుడ్ బి యూటిలైజ్. చాలా ఎంత కూలుకుంటే అంత మీకు నర్వస్ పెట్టుకోకండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఏం చేయండి, ఎగ్జామ్స్ మేడం నాకు ఇంగ్లీష్ వచ్చింది కానీ సోషల్ వస్తుంది ఓకే వాట్ ఎవర్ మేబీ భగవంతుడు ఎప్పుడు పాజిటివ్ ఉంటారా నేను చెప్తే నలుగురు చూస్తుంటారు. అంతేగాని ఫస్ట్ నుంచే మేము పక్క వాళ్ళని చూస్తామంటే మీకు ఎవరెవరు చూడరు. అంతేనా? మిమ్మల్ని చూడాలంటే మీరు నమ్మకంగా వెళ్ళాలి. అవునా? రైట్ అనా? మన స్కూల్లో కాచిగూడ గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఏ స్టూడెంట్ కు కూడా ఆ పరిస్థితి ఉండదు. మీకెళ్ళే నలుగురు చూస్తారు కానీ మీరు పక్క వారిని చూసే ప్రసక్తే ఉండదు. థ్యాంక్ యూ. మీ నమ్మకానికి జోహార్లు. రైట్ అనా? ప్రవీణ్ ప్రణయ్ రా నాన్న. నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నానా? నేను తెలియదు. డోంట్ స్టాప్. ఫస్ట్ 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 అవుట్ అవుట్ అవుట్. ఫస్ట్ 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 ఏ ఫస్ట్ రెడీగా ఉన్నారా అందరూ?
మనసుతో పాటాడే రాగం వేరు. థ్యాంక్ యూ. ఒక పాట పాడడం అంటే ఆమెలో సరస్వతి ఉంది అని అర్థం. సో యూ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్. కాబట్టి మీకు ముందుకెళ్ళే అవకాశం చాలా ఉన్నాయి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ మా. గాడ్ బ్లెస్ యూ ఆఫ్ సరస్వతి. తోటినా పాటలు ఎవరైనా పాడితే రిమెంబర్ నెక్స్ట్ ఇయర్ మనం ఎక్కడ అనేది మనకి ఇంకా తెలియదు. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ గా మనం ఈ కాచిగూడ ఏరియాలో చేసుకుంటున్నామంటే సార్కి కూడా చాలా ఎందుకంటే సార్ నాకు ఒక వే ఇచ్చాడు. ఈ వే నుంచి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక బుక్ కూడా రాసిన ఓపెన్ ఇంటర్లా. అది సార్ వల్లనే. సార్ నాకు ఫోన్ చేసి జ్యోతి మేడం ఇంగ్లీష్ అంతా మరి మీరు రెడీ ఉన్నారా రాయడానికి అంటే